బుధవారం నాడు కేసీఆర్ అసెంబ్లీకి వెళ్తున్నారు. అవును, ఇందులో విశేషమేముంది? మొన్న మధ్య ఏపీలో మాజీ సీఎం జగన్ కూడా వెళ్ళొచ్చారు కదా. బుధవారం మంచి రోజు, చాలా పెళ్లిళ్ళు కూడా జరుగుతున్నాయి. అందుకే ఇన్నాళ్లు అసెంబ్లీ మొహం చూడని కేసీఆర్ ఇప్పుడు వెళ్లాలనుకుంటున్నారేమో. అసెంబ్లీలో ఆయన స్థాయి వ్యక్తులు లేరని ఆయన కుమారుడు కేటీఆర్ చెబుతున్నారు కదా, అందుకే వెళ్ళలేదనుకుందాం. మరి ఇప్పుడెందుకు వెళ్తున్నారు? అసెంబ్లీ బిజినెస్ రూల్ ప్రకారం నిర్ణీత గడువులోగా సమావేశాలకు హాజరు కాకపోతే శాసనసభ్యత్వం రద్దవుతుందట కదా. మరి ఈయన అనగా కేసీఆర్ ఆయన అనగా జగన్కు చెప్పారో లేక ఆయన ఈయనకు గుర్తు చేశారో తెలియదు, కానీ మొత్తానికి శాసనసభ్యత్వం రద్దవుతుందని భయపడుతున్నారా? అయినా సార్కి భయం గియం జాంతనే. సభలో రేవంత్ రెడ్డిని ఆయన గణాన్ని కడిగి పారేయటానికి అసెంబ్లీకి పోతున్నారని ఆయన అభిమానులు అంటున్నారు. అయితే ఆ విషయం రెండో రోజు సభకు వెళ్తే గానీ తెలీదు. శాసనసభ్యత్వం రద్దయితే మళ్లీ ఎన్నికలొస్తాయి. ఇంకా 4 ఏళ్ల గడువు ఉండగానే జనంలో గాలి అంటూ అటు ఇటుగా ఉన్నప్పుడు ఎన్నికలొస్తే అబ్బో ఇప్పుడే ఎందుకులే ఈ లొల్లి అనుకున్నారా? అయినా సారికి ఎన్నికలు కొత్త కాదు, రాజీనామాలు కొత్త కాదు. గతంలో బాజాత్తు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లిన అనుభవం జాస్తిగానే ఉంది. ఇదంతా కాదు గాని ఈ సభకు గైర్హాజరయ్యే వారికి జూసిఫై నుంచి సీనన్న, కీర్తిశేషులు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్రుమంటున్నారు. ఎందుకంటే ఆయన చిన్నప్పుడు బడికైనా మానేశారేమో గాని అసెంబ్లీకి ఏనాడు గైర్హాజరు కాలేదు. ఆయన బతికినన్నాళ్లు శాసనసభ సమావేశాలకు నాగా లేకుండా వెళ్లారు. ఆఖరికి ఆయనకి సీట్లో కూర్చోటానికి వీలు లేని అనారోగ్య పరిస్థితిలో కూడా ప్రత్యేకమైన తిండు తెప్పించుకొని మరీ కూర్చున్నారు. జీవిత చరమాంకంలో ఆసుపత్రి బెడ్పై ఉండి కూడా అసెంబ్లీకి వెళ్లలేకపోయానని అల్లాడిపోయారు. ఆయన రోగం బాధ కన్నా అసెంబ్లీకి వెళ్లలేకపోయానన్నా ఎక్కువ బాధపడ్డారు. ఈయన చాదస్తం కూడా అసెంబ్లీయే దేవాలయం అనుకున్నారు. మరి ఇప్పుడు ఈ నేతల ధోరణేంది? బడికి వెళ్లనని మారం చేసే పిల్లగాడిలా ఏవేవో సాకులు చెబుతున్నారని విఘ్నులైన జనం విస్తుపోతున్నారు. ఏపీలో ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని, తెలంగాణలో నా సాటి ఎవరూ లేరని హాజరు కాకపోవటంపై జనం విస్మయం చెందుతున్నారు. అధికారం ఉంటేనే సభకు వెళ్తాం అనే వీళ్ల ధోరణి ఓట్లు వేసిన జనం ఎగతాళి చేస్తున్నారు. గతంలో ఏ హోదా లేని శాసనసభ్యులు సైతం సభకు హాజరై ప్రజా సమస్యలపై గళమెత్తి మాట్లాడారు. ప్రభుత్వ తప్పిదాలను సైతం ఎండగట్టారు. పి జనార్దన్ రెడ్డి వంటి నేతలు చంద్రబాబుని ఏలేరు స్కాంపై ఆడుకున్నారు. మరుగున పడిన ఎన్నో అంశాలు సభలో అధికార పక్షానికి చెమటలు పట్టించాయి. వారి ధాటిని తట్టుకోవటానికి అధికార పక్షం స్ట్రాటజీ కమిటీని ఏర్పాటు చేసి జవాబులేని సమస్యల నుండి తప్పించుకునేందుకు సభను దారి మళ్లించేందుకు ప్రయత్నించడం ప్రారంభించింది. చివరకు అదే అసెంబ్లీ ఎజెండాగా అయింది. ఇప్పుడు అధికార ప్రతిపక్షాలు సభలో సమంగా ఉన్నా ప్రజా సమస్యలపై చర్చించకుండా ఒకరినొకరు నిందించుకొని సమస్యలను దాటవేయటం పరిపాటయ్యింది. అందువల్లే శాసనసభ అంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఆర్టీసీ బస్సుల్లో సభకు రావటం, చంకలో ఫైల్స్, పేజీల మధ్య స్లిప్పులతో కళాశాలకు అధ్యాపకులాగా హాజరవటం గుర్తుకొస్తున్నాయి. కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వంటి నేతల స్ఫూర్తి, రజబలి, నర్రా రాఘవరెడ్డి, బోడిపూడి వెంకటేశ్వరరావు, ఓంకార్ వంటి ఎందరో పెద్దలు పాటించిన సభా మర్యాదలు, నియమాలు ఇప్పటి తరానికి ఎవరు చెప్పాలి అంటున్నారు పెద్దలు. సభలో ఒక్కో అంశంపై వారు నిలదీసిన తీరు ఏ సినిమాలో చూడగలం? మహిళలు ఫ్యాషన్ వస్త్రాల పట్ల మోజు చూపినట్లు నేటి నేతల హంగు ఆర్భాటాలు వారు అసెంబ్లీకి వేసుకొచ్చే వాహనాలు చూస్తే తెలుస్తుంది. పోటీలు పడి పెద్ద పెద్ద కార్లలో ర్యాలీ చేయటమే నేటి తరం నేతలకు తెలిసిన విద్య. కూటికి జరక్క కొందరు పంట నష్టపోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతన్నల పరిస్థితులు వీరికి పట్టవా అని ప్రశ్నిస్తున్నారు. ఆనాడు శాసనసభ్యులకు ఇచ్చిన వేతనం వేలల్లోనే ఉండేది. ఆ జీతం కూడా కొందరు తమ పార్టీకి విరాళంగా ఇచ్చేవారు. నేడు సభ్యులకు లక్షల్లో జీతభత్యాలతో పాటు ఆఫీసుని, సహాయకుల్ని కూడా ఇస్తోంది. ఏటా లక్షలాది రూపాయల ప్రజాధనం వేతనంగా పొందుతున్నందుకైనా నేతలు సభకు వెళ్లనక్కర్లేదా? 10,000 జీతం తీసుకుని ఉద్యోగి పరిధికి మించి సెలవు పెడితే యాజమాన్యం జీతంలో కోత పెడుతుంది. మరి అధికారం దక్కలేదనో, అవమానం తట్టుకోలేమనో సభకు హాజరు కాని వారి జీతాలు ఎందుకు కోయరు? జీతం కన్నా బాధ్యతగా భావించే శాసనసభ్యులు ఎందరో జనం గుర్తించి కోత పెట్టాలంటే మళ్లీ 5 ఏళ్లు నిరీక్షించాల్సిందేనా అని విఘ్నులైన పెద్దలు ప్రశ్నిస్తున్నారు.